మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లును గాక. యేసయ్యా మీకే వందనాలయ్యా. యేసయ్యా మీ సన్నిధిలో ప్రభువా మీ వాక్యం వింటున్నాం. మేము మీ సన్నిధిలో ప్రభువా మీ వాక్యం ప్రకారంగా జీవించడానికి సహాయం దయచేయండి. మీ సన్నిధి ప్రసన్నత మా పైన మెండుగా ఉంచి నడిపించమని మీ నామమునకు మహిమా ఘనత ప్రభావం చెల్లించుకుంటూ వినగల చెవిని గ్రహించగల ఆత్మ సహాయము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు మీకు వందనాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయమును మీరు తెరవండి ప్రభువా. మీ వాక్యం ద్వారాగా వారి హృదయంలో నింపండి నాయన. ఆత్మ సంబంధమైన ఆహారమును వారు భుజిస్తూ ఉండగా మీ సన్నిధిలో ఆనందించినట్లు సహాయమును దయచేస్తారని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుని యొక్క వాక్యంలో మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు వింటున్నా నీవు నేను కూడా బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో వినవలసిందిగా కోరుచున్నాను. వివేకము కలిగి దేవునిని మనం వెతికేటువంటి వారంగా ఉండాలి. దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు, మనలను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎంతమంది దేవుని వాక్యం వింటున్నారు, ఎంతమంది వివేకము కలిగి ఉన్నారు, ఎంతమంది దేవుని సన్నిధిలో దేవుడిని వెతుకుతున్నారు అనే విషయాన్ని దేవుడు ఎక్కడి నుండి చూస్తున్నాడంటమ్మా? ఆకాశం నుండి చూస్తున్నాడు. చూసి ఏం చేస్తున్నాడంటే వారిని పరిశీలన చేస్తున్నాడు. ఎంతవరకు నేనంటే వారు ఆసక్తి కలిగి ఉన్నారు, ఎంతవరకు నేనంటే వారు శ్రద్ధ కలిగి జీవిస్తున్నారు, ఎంతవరకు నా మీద వారు ఆలోచన చేస్తున్నారు అనే విషయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనలను పరీక్షించి పరిశీలించి చూస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో అనేకమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 31వ వచనంలో ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో వద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయింది, ఒక్కటైనను నిలవలేదు. దేవుని యొక్క వాక్యంలో మోషే గారు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో దేవుని మాట వింటున్నాడు, దేవునికి విధేయత చూపుతున్నాడు. అలా దేవునికి విధేయత చూపుతూ దేవుని మాట వింటూ ఆయన ఉన్నటువంటి క్రమంలో దేవుడు ఏం చేస్తాడంటే మోషే మాట విన్నాడు. దేవుడు ఏం చేశాడు? మోషే మాట విన్నాడు. ఏమని అన్నాడంటే ఇక్కడ మిడతలు వచ్చాయి, ఆ మిడతలు తొలగిపోయేటట్టుగా ఏగల గుంపులు వచ్చాయి, ఆ ఏగల గుంపులు తొలగిపోయేటట్టుగా దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇస్తే ఆ ఏగల గుంపులు ఒక్కటి కూడా లేకుండా అన్నీ కూడా వెళ్ళిపోయాయంట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నది ఏంటంటే దేవునిని వెదికే విషయంలో, దేవునికి విధేయత చూపే విషయంలో దేవుడు మనకు కూడా కనబడతాడు, మన మాట కూడా వింటాడు అనే విషయాన్ని
మనం గమనించుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే వివేకము కలిగి, వివేకం అంటే ఎంతో విధేయత కలిగి ఎంతో చక్కగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు కూడా దేవుడు కాస్తంత సహాయము చేస్తాడనమాట. మోషే ఆ విధంగా ఉన్నందుకు దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా, తన ఇంట్లో నమ్మకమైనటువంటి వ్యక్తిగా మోషే కనబడుతున్నట్లుగా దేవుని సన్నిధిలో మనము చూస్తూ ఉన్నాం. ప్రభు నామమునకు మహిమ ఘనత చల్లాలని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో దేవుడు చూస్తున్నాడు, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో చూస్తున్నాడు. ఎడారి కాండము 11వ అధ్యాయము 3వ వచనంలో 5వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చాను. ఇక్కడ నరులు కుమారులు అంటే ఎవరంటే షేము, హాము, యాబెతు. వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారంటే ఈ జలప్రలయం నుండి తప్పించుకోవడానికి ఒక గోపురమును కడుతున్నారు, పెద్దది. ఆ గోపురము ఎందుకు కడుతున్నారంటే దేవుడు మనకి ఇలాంటి జలప్రలయాలు ఎన్ని వచ్చినా కూడా అందులో నుంచి మనం తప్పించుకోవడానికి వారు ఏం చేస్తున్నారంటే ఆకాశం అంత ఎత్తుగల గోపురాన్ని వారు కడుతున్నారంటే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు చెప్పిన మాట అది కాదు కదా. దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఫలించి విస్తరించండి అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఒక చోటే 100 కుటుంబాలు 200 కుటుంబాలు ఉండేలాగా పెద్ద గోపురాన్ని కడుతున్నారు అపార్ట్మెంట్ కింద. అది దేవునికి ఇష్టం లేదు. భూమి చాలా ఎక్కువగా ఉంది. ఆ దినాల్లో చాలా మంది ప్రజలు తక్కువగా ఉన్నారు, జనసాంద్రత బహు తక్కువగా ఉంది. కాబట్టి భూమిలో ఏం చేయాలంటే అక్కడొక ఇల్లు కట్టుకుని భూమిని మనం నింపాలి, దాన్ని విస్తరింప చేయాలి. అంతేగాని ఒకే గోపురం కింద కట్టడం దేవునికి ఇష్టం లేక దేవుడు ఏం చేస్తాడంటే ఆ గోపురమును కట్టేటప్పుడు అక్కడ దేవుడు ఏం చేశాడు, భాషలు తారుమారు చేశాడు. ఈ భాషలు తారుమారు చేయటం వలన ఇప్పుడు భూప్రపంచంలో అనేకమైన భాషలు ఉన్నాయి. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన భాష ఏ భాష అనంటే ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచమంతా ట్రెండ్ అవుతున్నటువంటి భాష ఏ భాషమ్మా? ఏ భాష అండి? ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీషు రాకపోతే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మిగతా భాషలు చాలా భాషలు ఉన్నాయి. ఆ భాషలన్నీ కూడా దేవుడు మార్చడం ద్వారాగా వారంతా కూడా ప్రపంచమంతటా కూడా చల్లా చెదురుగా అయిపోయి ఆయా దేశాలుగా కట్టబడి నిర్మించబడ్డారు. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ నరులు ఏం చేస్తున్నారో అది చూడడానికి ఎవరు వచ్చారంటే దేవుడు వచ్చాడు. అది మంచిది కాదని దేవుడు మార్చి పారేస్తాడనమాట. కాబట్టి మనమేం చేస్తున్నామో దేవుని సన్నిధిలో ఒకసారి దేవుడు ఆలోచన చేస్తాడనమాట. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ద్వారాగా వారంతా కూడా ప్రపంచమంతటా కూడా చల్లా చెదురుగా అయిపోయి ఆయా దేశాలుగా కట్టబడి నిర్మించబడ్డారు. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ నరులు ఏం చేస్తున్నారో అది చూడడానికి ఎవరు వచ్చారంటే దేవుడు వచ్చాడు. అది మంచిది కాదని దేవుడు మార్చి పారేస్తాడనమాట. కాబట్టి మనమేం చేస్తున్నామో దేవుని సన్నిధిలో ఒకసారి దేవుడు ఆలోచన చేస్తాడనమాట. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు వింటున్నా నీవు నేను కూడా బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామములో ముందుకు సాగాలని దేవుని యొక్క మాటలు తెలియజేస్తా ఉన్నారు. మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రేమైన దేవుని బిడ్డలుగా ఉన్న వారందరూ కూడా దేవుని మహిమపరిచే విధంగా మనం అందరం ఉందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
సామెతల గ్రంథంలో 2వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. 8వ వచనం నుండి, న్యాయమును తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. దేవుని యొక్క వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, న్యాయము తప్పిపోకుండా ఆయన ఏం చేస్తాడంట? కనిపెడతాడంట. రెండవది ఏం చేస్తాడంట? తన భక్తుల ప్రవర్తన ఆయన కాస్తాడంట. భక్తుల యొక్క ప్రవర్తన ఎలాగుంది అని చూస్తాడంట. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వారు ఎలాగున్నారు, వారి జీవితం ఎలాగుంది అనేది దేవుడు చూస్తాడు. మనం అనుకుంటాము, నన్ను ఎవరో చూడటం లేదులే, నన్ను ఎవరో పట్టించుకోవటం లేదులే, నేనేం మాట్లాడినా నడుస్తుందిలే, నా ఇష్టానుసారంగా నేను మాట్లాడచ్చు, నా ఇష్టానుసారంగా నేను తిరగొచ్చు అని అనుకుంటా. కానీ నువ్వేమేమి మాట్లాడుతున్నావో, ఎక్కడెక్కడ తిరుగుతున్నావో అన్నీ కూడా ఎవరు చూస్తున్నారంట? దేవుడైనటువంటి వాడు చూస్తున్నాడు. దేవుడనేటువంటి వ్యక్తి చూస్తున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చూసి ఏం చేస్తాడంట? తన భక్తుల మార్గమును తప్పిపోకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో మనము దేవుని మార్గములో తప్పిపోకుండా ఉండడమే వివేకం. వివేకం అంటే ఏంటంటే, దేవుని మార్గములో నుంచి మనం తప్పిపోకుండా వివేకముగా ప్రవర్తించటం. దేవుడు అన్నాడు, పాము వలె నిష్కపట్యముగాను, పావురం వలె నిష్కపట్యముగాను, పాము వలె వివేకముగాను ఉండాలి. దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్పాడు? పాము ఏం చేస్తుందంటే వివేకము కలిగి తప్పించుకుంటుంది. మరి పావురం ఏం చేస్తుందంటే నిష్కపట్యంగా పరిశుద్ధంగా ఉండడానికి చేస్తుంది. మనం ఎలా ఉండాలంటే ఈ రోజు నాడు పాము వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కపట్యంగా దేవుని దృష్టికి మనం కనబడేటువంటి వారముగా జీవించాలి. ఇవి దేవునికి చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నా నీవు నేను కూడా బహు జాగ్రత్త పడాలని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు నేను తప్పించుకోవడానికి వీలు లేదు. నీవు నేను మరి మన ఇష్టానుసారంగా ఉండడానికి వీలు లేదు. ఏది పెద్దది నోరుంది కదని మాట్లాడడానికి వీలు లేదన్నమాట. మన పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కటే చూస్తున్నాడు. ఎవరి గురించి ఏమేమి మరి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు, మరి లేకపోతే ఇష్టం లేనటువంటిగా చాటును మాట్లాడుతున్నారు, మరి ఎదురుగుండా వచ్చి మంచి నవ్వుతూ చక్కగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కొంతమంది ఉంటారు, మనిషి ఎదురుగుండా కనపడితే ఒక రకంగా మాట్లాడతారు, మనిషి కనపడకపోతే ఇంకొక రకంగా మాట్లాడతారు. అలాంటి లక్షణాలు మంచిది కాదు. కాబట్టి నువ్వు మంచివాడువా చెడ్డవాడు అనేది ఎవరికి తెలుస్తుంది అంటే మనుషులకు తెలియదు, కానీ దేవునికి తెలుస్తుంది. కాబట్టి మనం ఎవరిని చూడాలంటే దేవుడిని చూసి, దేవుని ముఖం చూసి మనము వివేకముగా ప్రవర్తించాలి, తప్పించుకోవడానికి ప్రవర్తించాలి. ఎవరు పడితే వాళ్ళని మనము దేవుని విషయాల్లో మనం చిన్నంచన వేయకూడదు. కాబట్టి దేవుని నామములో మనం అందరం కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడని మనము వివేకము కలిగి దేవుని యొద్ద తప్పించుకోవడానికి, మనం జీవించడానికి, మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియచేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలుగా ఉన్న మనం అందరము కూడా దేవుని యొక్క వాక్యములో ఇక్కడ సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు తెలుసా? ప్రజలకి చాలా మంది కూడా ఏమి లేదంటండి, ఏమి లేదంట, తెలివి లేదంట. ప్రజలకు ఏమి లేదంటండి, తెలివి లేదంట. తెలివి లేక వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నట్లయితే, జనులకు తెలివి లేదు,
వారు గ్రహింపరు. వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుతురు. దేశమందున్న ఆధారములన్నీ కదులుచున్నవి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందండి ఈ మాట. దేశమందున్న ఆధారములన్నీ కదులుచున్నాయి. ఏంటి ఆధారాలు అంటే, ఈ ప్రజలకేమో తెలివి లేదంట. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. యెహోవా దేవుడైనటువంటి వ్యక్తి చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఏ జనులకు తెలివి లేదు, ఈ దేశంలో ఉన్న ఆధారాలన్నీ కూడా కదులుచున్నవి. దేశంలో ఉన్న ఆధారాలంటే ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుడు ఉన్నాడు. పొద్దున్నే తన పని తాను చేసుకుంటూ ఉదయం నుండి సాయంత్రంకి ఆయన అస్తమయము ఉదయమయమును తన పనిని తాను చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా దేవుడు చెప్పిన పని ఏదైతే ఉందో సూర్యునికి అది చేస్తా ఉన్నాడు. చంద్రుడు ఏం చేస్తున్నాడంటే, సాయంత్రం అయ్యేటప్పటికి దేశం మీద వెలుగును ప్రకాశింప చేస్తున్నాడు. గాలి ఏం చేస్తుందంటే, తన గాలిని ప్రజలందరికీ చక్కగా గాలి పీల్చుకోవడానికి ఇస్తూ ఉన్నాడు. చెట్లు ఏం చేస్తున్నాయంటే, తన గాలిని ఆక్సిజన్ని వదిలిపెడుతూ ఉన్నాయి. మరి ఈ జంతువులు ఏం చేస్తున్నాయంటే, ఉదయమునే లేచి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాయి. ఆకాశ పక్షులు స్తుతిస్తూ ఉన్నాయి. మరి నేనేం చేస్తుందంటే, ప్రజలకి త్రాగడానికి, మరి దూప తీర్చడానికి, దాహం తీర్చడానికి అవి పని చేస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న ఆధారాలన్నీ కూడా అది తమ పనిని తాము చేసుకుంటూ చక్కగా వివేకముగా ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు మనలను తన స్వహస్తాలతో చేసి ఆయన మన విషయంలో బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడంటే, తెలివి లేదు అని బాధపడుతున్నాడు. ఎవరికి తెలివి లేదంటండి? దేవుడు సృష్టించిన ప్రజలకి తెలివి లేదు. వారు ఏం చేస్తున్నారంటే, వారు గ్రహిస్తలేదు, గ్రహింపు లేకుండా ఉన్నారు. అదే సూర్యుడు లేకపోతే మనకు ఆహారం ఉండదని గ్రహింపు లేదు. వర్షం రాకపోతే ఆహారం ఉండదని గ్రహింపు లేదు. కాబట్టి మనం గ్రహించాలి. సూర్యుడు ఎలాగా ఎండ కాస్తున్నాడు అనేది గ్రహించి తెలివి మనం ఏం చేయాలంటే, దేవునిని వెతికేటువంటి వారముగా ఉండాలి. మనం దేవుని ఏం చేయాలండి? వెతకాలి. వెతికితే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకునని చెప్పి దేవుడు వాక్యం ద్వారాగా ఉంది. కాబట్టి దేవుడిని వెతుకు వారికి దేవుడు కనబడతాడు. దేవుడిని వెతుకు వారికి దేవుడు వారితో మాట్లాడతాడు. కాబట్టి మనం దేవుడిని వివేకముగా వెతికినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన తప్పనిసరిగా సహాయము చేస్తాడనమాట. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్నా నీవు నేను కూడా బహు జాగ్రత్తగా ఉండి ప్రభు నామమునకు దేవుని యొక్క సన్నిధానంలో ముందుకు సాగుదాం. దేవుడు అన్నాడు, మరొక మాట మాట్లాడుతున్నాడు. వివేకము లేని వారి కోసం దేవుడు ఏమంటున్నాడంటే, ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాడంటే, ఏ ప్రజలకే తెలివి లేదు అని మాట్లాడుతున్నాడు. రెండో మాట ఏం మాట్లాడుతున్నాడంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, జ్ఞానము లేని వారులారా, జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. ఇక్కడ దేవుని వాక్యం ద్వారా ఏం సెలవిస్తుందంటే, మరి 6వ వచనం, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా ఆలోచించవలసిన మాట ఏంటో తెలుసా? జ్ఞానం లేని వారులారా అని దేవుడు సంబోధిస్తున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే, బుద్ధిహీనులారా అని దేవుడు సంబోధిస్తున్నాడు. ఎవరిని అంటున్నాడంటే ఈ మాటలో, వివేకము లేకుండా దేవుడిని వెదకకుండా దేవుడంటే ఇంట్రెస్ట్ లేకుండా జీవిస్తారు చూడండి, వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే, జ్ఞానం లేని వారు
బుద్ధి లేనివాడు. కాబట్టి మనము ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞానమును సంపాదించుకోవాలి. మనం ఏం సంపాదించుకోవాలి? జ్ఞానము సంపాదించుకోవాలి. బుద్ధి కలిగి జీవించాలి. వివేకము కలిగి దేవుని మనం ఏం చేయాలి? వెదకాలి. కాబట్టి దేవుడిని వెతికేటువంటి వారు, మరి వివేకము కలిగినటువంటి వారు ఎలాంటి వారంటే జ్ఞానము కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు, దేవుని సన్నిధిలో శ్రేష్టమైన బిడ్డలుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రజలకి తెలియలేదు. ఈ దేవుడు అంటే ఏంటో తెలుసుకోలేనటువంటి వారికి ఏమి లేదండి, తెలివి లేదు, జ్ఞానం లేదు, వివేకము లేదు, బుద్ధి లేదు. ఈ 4 విషయాలు కూడా వీరికి తెలియదు అన్నమాట. కాబట్టి దేవుడు ఇక్కడ కింద మాట ఏమన్నాడు? నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను, వినండి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. నా పెదవులు యథార్థమైనది ఉన్నట్టుగా మాట్లాడతాడు దేవుడు, లేనిది మాట్లాడతాడు. కాబట్టి అవి మనం విని జ్ఞానం సంపాదించుకోవాలి. అవి మనం విని బుద్ధి సంపాదించుకోవాలి. అవి మనం విని వివేకము కలిగి జీవించడానికి ప్రయత్నము చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవుని మాటలు వింటున్నా నీవు నేను కూడా ఈ మాటలు చాలా శ్రేష్టమైనవి గనక దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అంటే దేవుడు యందు భయభక్తులు కలిగిన వారు ఏం మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే నరులను పరిశీలన చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. జాగ్రత్త. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఒక నటనలాగా లోకంలో మనం కాలయాపన చేయకూడదు. ఈ లోకంలో మనం టైం వేస్ట్ చేసుకుంటా మన ఇష్టానుసారంగా బ్రతకూడదు. సమయం నాది, ఈ జీవితం నాది, ఈ బ్రతుకు నాది, నా ఇష్టము, నువ్వెవడవో చెప్పడానికి, నువ్వెవడో నా మీద కామెంట్స్ చేయడానికి నీకేం అధికారం ఉందని నీవు ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే రేపొద్దున్న దేవుడు చూసిన దాన్ని అలాగే ఉంచుతాడంటే ఉంచడు, దాన్ని రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసి చూడమ్మా నువ్వెలా జీవించావో, చూడమ్మా నువ్వెలా మాట్లాడేవో, చూడమ్మా నీ బ్రతికి ఎలా ఉందో, ఇప్పుడు వచ్చి ఇక్కడ నాకు పరలోక రాజ్యం ఈ ప్రభువా, నాకు అది ప్రభువా, నేను అగ్నిగుండానికి పంపించక ప్రభువా అని అంటావేంటమ్మా? ఏనాడైనా నా మాటలు విన్నావా? ఏనాడైనా వివేకము కలిగి జీవించావా? ఏనాడైనా జ్ఞానం కలిగి జీవించావా? ఏనాడైనా కాస్త బుద్ధి కలిగి జీవించావా? నేనంటే ఇష్టపడ్డావా? నా నామం అంటే నీవేమన్నా కాస్తంత మరి దేవుని యందు భయభక్తులు కలిగి నా యందు భయభక్తులు కలిగి జీవించావా అనేటువంటి మాటలు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే రేపటి దినమున అడగకుండా మనము ఏం చేయాలంటే వివేకము కలిగి జీవించే వారముగా మనం దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని వాక్యం ద్వారాగా సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరం దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలుగా సామెతల గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది. కిందకి చదవండి. వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇంట్లోనుచున్నది. కాబట్టి దేవుని వాక్యం ఎప్పటికప్పుడే సేవకుల ద్వారాగా మరి టీవీల ద్వారాగా ఎప్పటికప్పుడే మరి పరలోక రాజ్యం ఉంది, అగ్నిగుండం ఉంది, మీ జీవితాలు మార్చుకోండి, ప్రభు దగ్గరికి రండి, మీరు పరిశుద్ధంగా జీవించండి,
పనికి మాలిన పనులన్నీ చేయకండి అని చెప్పి ఎప్పటికప్పుడే ఈ జ్ఞానం లేని వారికి బోధిస్తూ ఉంది దేవుని యొక్క వాక్యం, బుద్ధి లేని వారికి. కాబట్టి అది విని ఎవరైతే జాగ్రత్త పడతారో వారెవరండి? తెలివైన వారు, జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు. కాబట్టి మనం దేవుని మాటలు వినేటువంటి వారముగా, మనం ప్రభు సన్నిధిలో ముందుకు సాగే వారముగా ఉందాం. ప్రైజ్ లార్డ్. ప్రభు నామమునకు మహిమా ఘనత చెల్లునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలుగా ఉన్న మనమందరం కూడా దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుడు అంటున్నాడు, ఈ మాట అంటున్నాడు చూడండి, చాలా మాట అంటున్నాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నప్పుడు కొంతమంది ఎలా ఉంటారో వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటను సెలవిస్తున్నాడు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని అది ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమన్నారంటే, మీరు వినుట మట్టుకు విందురు గాని ఏం చేయరంటండి? గ్రహించరంట.